హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజైతే ఇక్కడ మీరు చూడండి, రోడ్డు పైన మొత్తము మట్టి ఉంది. చాలా బండ్లు పోతుంటే బైక్ వాళ్ళు అయితే చాలాసార్లు స్కిడ్ అయ్యి ఇక్కడ పడిపోతున్నారు. అందు గురించి నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా క్లీన్ చేస్తా, మట్టి మొత్తం తీసేస్తా. నేను కూడా ఒక 2 సార్లు స్కిడ్ అయింది. నేను వెళ్తుంటే 2 సార్లు స్కిడ్ అయినా. అందు గురించి నా లెక్క మళ్ళీ ఇంకొకరు కావద్దు అని ఇదంతా క్లీన్ చేస్తా. ఇప్పుడైతే మనం ఇదంతా క్లీన్ చేసేద్దాం. ఇదైతే మెయిన్ టర్నింగ్, మీరు చూసుకోవచ్చు. అక్కడ నుంచి దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనకి ఇక్కడ మట్టి ఉందని కనబడదు, బాగా దమ్మొస్తుంది. దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఇదైతే కనబడదు. ఇట్లా చాలామంది ఇట్లా ఇక్కడ స్కిడ్ అయ్యి కింద పడుతుండ్రు. అట్లా ఎవరికి జరగొద్దు అని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా వెళ్ళే దారులలో ఏదన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్లేస్ ఉంటే మాత్రం కొద్దిగా చూసుకుంటూ జాగ్రత్త వెళ్ళండి. మీ వంతుగా అక్కడ ఏదన్నా ఒక మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఓన్లీ ఈ ప్లేస్ వరకే, కొంచెం వరకే ఇంత మట్టి ఉంది. ఈ మట్టిలో కనుక ఎవరన్నా బైక్ పైన వెళ్తే ఖచ్చితంగా కింద పడతారు, స్కిడ్ అయ్యి కింద పడతారు. చూడండి ఎంత మట్టి వెళ్ళిందో, చాలా దమ్మొస్తుంది. ఇలాంటి వర్క్ మాత్రం నేను ఎప్పుడు చేయలేదు, చాలా తక్కువ సమయాల్లో మాత్రమే చేసిన. చాలా దమ్మొస్తుంది ఇదైతే. చాలా వెహికల్స్ పోయినాయి, మట్టి మొత్తం గట్టి అనిపోయింది. ఈ పారగ్గిని వెళ్తలేదు, ఇంకా తవ్వాలి ఇది. ఘోరంగా దమ్మొస్తుంది. కానీ గడ్డపార ఉంటే అయిపోతాను. గడ్డపార తెస్తే కొద్దిగా కింద దిగిన వెళ్తుండే. కానీ ఇది గడ్డపార ఉంటేనే వెళ్తుంది, ఎట్నన్నా చేసేయాలి. అయితేలే అమ్మా, బాగా దమ్మొస్తుంది. ఓకే, ఇక్కడ హెల్మెట్ చూస్తుండ్రు కదా, మోస్ట్లీ ఇక్కడ కింద పడ్డోళ్ళదే ఉండొచ్చు. ఇదైతే చాలా డేంజర్ రోడ్డు, దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఏం కనబడదు.
ఘోరంగా దమ్ము వస్తుంది, చెమటలు వస్తుంది. ఎప్పుడు నేను ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు, చాలా ఏమంటారు ఆయాసం వస్తుంది, ఆ చేతులు కింద గుంజుతున్నాయి. కానీ ఇది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మాత్రం నేనైతే వదిలిపెట్టాను. ఎంతసేపు అయినా సరే చేస్తా, కంటిన్యూ చేస్తా. చూసిన ఆ బండి అయినా పోతే రాయికి నా పంగల పడ్డది. మొత్తం చెమటలు వచ్చేసినాయి, మొత్తం డ్రెస్ మొత్తం టీషర్ట్ మొత్తం నానింది లోపలైతే. ఫైనల్గా అయితే మట్టి అయితే తీసిన. మొత్తం ఎందుకు తీయలేదు అంటే ఇక్కడ కనబడుతుంది కదా, మొత్తం ఎందుకు తీయలేదు అంటే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలము, నీళ్ళన్నీ వచ్చి ఇక్కడే ఆగుతాయి, మళ్ళీ వెళ్ళే వాళ్ళకు ఆడ గుంతుందా ఏముందా అనేది తెలియదు. అందు గురించి ఇదైతే ఇట్లా పెట్టేసిన. మ్యాక్సిమం అయితే కొంచెం వరకు నేను నా వంతుగా నేనైతే చేసినాను అనుకుంటా. ఏది మట్టి ఉందిగా, ఆ మట్టి క్లీన్ చేస్తున్నా. ఇదంతా నా వరకైతే నేను చేసినా అని అనుకుంటున్నా, కానీ ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చేసినట్టు పని చేయలేదు. బాగా దమ్ము వస్తుంది, నాకు తెలిసి ఘోరంగా దమ్ము వస్తుంది. ఆ చేతులు బాగా గుంజుతున్నాయి. చూసినాక నా డ్రెస్ అయితే లోపల మొత్తం తడిసిపోయింది, పైన మొత్తం చెమటలు ఎట్లా వస్తున్నాయో. మీరు కూడా వెళ్ళే దారిలో కొంచెం జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే ఎక్కడ ఏ మట్టి ఉంది, ఎక్కడ స్కిడ్ అవుతుందో తెలియదు. బండి పైన వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ లేకుండా మాత్రం జర్నీ చేయకండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకోకండి. హెల్మెట్ పెట్టుకోండి, ఏదో బైక్ స్పీడ్గా వెళ్ళకండి, ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా వరకు అయితే రోడ్డు ప్రమాదాలల్లో చాలామంది మరణించడం చూస్తున్నాము. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం మీరు ఆగం చేయకండి, బండి పైన వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి, షూ అయినా కంపల్సరీ. ఎందుకంటే ఒకవేళ కింద పడ్డా కూడా కొంచెమన్నా బెటర్గా ఉంటుంది, తలకు దాకకుండా, మేజర్గా దాకకుండా అయితే కొంచెం వరకు అయితే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను మాత్రం గట్టిగా కొట్టండి.